నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో కే గిరేందర్ శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ఈరోజు 13వ తారీఖు మే 2025 నాడు సాయంత్రం పూట మన ప్రధాని మోదీ గారు అన్నటువంటి సాయంత్రం పూట ఎడిషన్లో అన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ మనకి చదివి వినిపిస్తాను. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు భయపడము అంటూ పాకిస్తాన్ ఉద్దేశించి మన భారత జవాన్లను కలిసిన సందర్భంగా ఇక్కడ అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు భయపడము అంటే ఇక్కడ ఇస్తున్నారు. నేను దీన్ని పూర్తి అంశాలు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భయపడం, భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే, త్రివిధ దళాలకు నా సెల్యూట్, వీరుల దర్శన కోసమే వచ్చా, ఆపరేషన్ సింధూర్ జయ జయ ధ్వానాలు దేశమంతా వినిపిస్తున్నాయి, ప్రజలందరూ మీతోనే ఉన్నారు, అదంపూర్ బేస్ క్యాంప్లో ప్రధాని మోదీ అంటూ మన వీర జవాన్లతో ఆపరేషన్ సింధూర్లో ఏదైతే సక్సెస్ సాధించారో ఉగ్రవాదులను నేలమట్టం చేయడం జరిగింది. అలాగే అనేక రకాలుగా పాకును కొంత ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రకంగా మన జవాన్లతో కలిసిన సందర్భంలో మన ప్రధాని మోదీ గారు అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. అలాగే ఈ అంశాల పట్ల మీ అమూల్యమైన అభిప్రాయం కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను. దీన్ని పూర్తిగా చదివించే ప్రయత్నం చేస్తాను. అదంపూర్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ ను భారత్ సహించబోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఇవాళ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని సందర్శించారు. అక్కడి సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో వీరత్వాన్ని ప్రదర్శించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. తాను వీరుల దర్శనం కోసమే అదంపూర్ వచ్చినట్టు చెప్పారు. వీరుల దర్శనం కలిగితే జన్మ ధన్యమైనట్టే అన్నారు. 9 టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేశామని, నేరుగా వాళ్ళ ఇళ్లకే చొచ్చుకు వెళ్ళామని అన్నారు అంటూ ఈ రకంగా ఆపరేషన్ సింధూర్లో మన వీర జవాన్లు చూపెట్టినటువంటి ప్రతాపాన్ని, మన వీర జవాన్లు చేసినటువంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ వాళ్ళతో పంచుకొని వాళ్ళను మెచ్చుకున్నటువంటి ఒక సందర్భాన్ని, అలాగే భారత్ వైపు ఏదైనా పాకిస్తాన్ కానీ ఏ ఇతర దేశమైనా ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఊరుకోమంటూ, న్యూక్లియర్ బాంబులకు కూడా భయపడము అంటూ ఇక్కడ భారత్ వైపు కన్నెత్తి చూస్తే జరిగేది వినాశనమే అంటూ ఇక్కడ మన నరేంద్ర మోదీ గారు ఇటు మన అంటే పక్కన ఉన్నటువంటి దేశమైనటువంటి పాకిస్తాన్ కానీ చైనాను కానీ ఇంకా అనేక రకాల దేశాలకు కొంత వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇది ఈరోజు మనకి 13వ తారీఖు సాయంత్రం ఎడిషన్లోని ముఖ్యాంశాలు. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మనం వివిధ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు చదువుతున్నాం. అలాగే మీకు సమయం ఉంటే చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఇండియా, గుడ్ మార్నింగ్ అమెరికా. ప్రస్తుతం మన ఇండియాలో రాత్రి 11 అవుతుంది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.